హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2015లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మీరా జాస్మిన్ నటించినటువంటి ఇతునుమాపురం మూవీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కేరళలో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామాన్ని చూపించగా, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడికి లక్ష్మీ ఫ్యామిలీ కూడా వచ్చి ఉంటుంది. లక్ష్మికి పెళ్లి వయసు వచ్చి ఉండడంతో వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు లక్ష్మికి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ లక్ష్మి మాత్రం వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటి నుంచి పారిపోవాలి అనుకుంటూ పారిపోతూ ఉంటారు. ఇక్కడ మనకు వాళ్ళిద్దరూ పారిపోవడానికి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్న విషయం ఇక్కడ చూపించడం జరుగుతుంది. లక్ష్మి ఇంట్లో పనిచేసే డ్రైవర్ అయినటువంటి కార్తిక్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో పాటు వచ్చేయి, నేను నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను, నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి ఆ మాటల్ని పూర్తిగా నమ్మేసి ఆ కార్తీక్తో పాటు ఇంట్లో నుంచి పారిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూపించడం జరుగుతుంది. మన లక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించి ఉంటారు. వీళ్ళు ఒక పూరి గుడిసెలు అద్దెకి ఉంటూ ఉంటారు. లక్ష్మి యొక్క భర్త కార్తీక్ కూడా అక్కడే నిద్రపోతూ ఉన్న సమయంలో లక్ష్మి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, ఏంటమ్మా నీ హస్బెండ్ నిన్న రాత్రి తాగి అంత గొడవ చేశాడు, తనకిద్దరు ఆడపిల్లలు పుట్టి ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా మంచిగా బ్రతికితే బాగుంటుంది కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళి టీ పెడదామని పంచదార బాటిల్ని ఓపెన్ చేయగా అందులో చక్కెర లేకుండా ఉంటుంది. దాంతో ఉన్న చక్కెరతోనే టీ పెడుతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి కూతురు ఇద్దరు కూడా చదువుకుంటూ ఉండగా సౌండ్ వస్తుంది అని నిద్ర లేచినటువంటి కార్తిక్ తన పిల్లలిద్దరినీ కూడా చాలా తిడుతూ ఉంటాడు. నిజానికి కార్తిక్ వాళ్ళ కూతుర్ని అస్సలు ఇష్టపడకుండా ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మి టీ తీసుకువచ్చి కార్తిక్ ఇవ్వడంతో ఈ టీలో పంచదారే లేదు అని గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో లక్ష్మి కూడా తన హస్బెండ్ అయినటువంటి కార్తిక్ ని చూసి, నువ్వు సంపాదించిన డబ్బులు మొత్తం నువ్వు తాగడానికి నీ జలసాలకే సరిపోతున్నాయి, ఇంట్లో ఖర్చులకి రూపాయి ఇవ్వడం లేదు, అలాంటప్పుడు ఇంట్లో సరుకులు ఎలా వస్తాయి అని గొడవ పడుతూ ఉంటుంది. దాంతో కార్తీక్ ఆ లక్ష్మిని చూసి, నువ్వు ఇంటి నుంచి పారిపోయి నాతో పాటు వచ్చేటప్పుడు ఇంటి నుంచి బంగారు నగల్ని తీసుకుని వచ్చి ఉంటే మనకి ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు, చాలా రాయల్ గా బ్రతికే వాళ్ళం అని చెప్పి గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి నాకు ఎన్ని మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. నిజానికి కార్తీక్ ఒక దారాల కంపెనీలో పనిచేస్తూ వచ్చిన డబ్బుల్ని రోజు కూడా తాగుతూ జలసాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ కంపెనీ ఓనర్ మాత్రం కార్తీక్ ని చాలా బాగా నమ్ముతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మి పెద్ద కూతురు లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ స్కూల్లో ఫీజు కట్టాలి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి, ఇక్కడ తినడానికే ఇంట్లో లేదు, నీకు స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చిందా అని ఆలోచిస్తూ వెంటనే ఆ ఊర్లో వడ్డీకి డబ్బులు ఇచ్చే ధనపాలు భార్య అయినటువంటి శాంతి దగ్గరికి వెళ్ళి తన కష్టాలన్నీ చెప్పి, నా కూతురుకు ఫీజు కట్టాలి, నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతుంది. దాంతో శాంతి తన భర్త అయినటువంటి ధనపాలకి తెలియకుండా కొంత డబ్బులు తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చి, నీ భర్త ఇప్పటికైనా మారితే బాగుంటుంది, మాకింత డబ్బులు ఉంది కానీ ఆ దేవుడు సంతానం ఇవ్వలేదు, మీకు మాత్రం సంతానం ఇచ్చాడు కానీ మీరు మాత్రం మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు అని బాధపడుతూ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కార్తిక్ ని చూపించగా, కార్తిక్ ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండగా అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి చిత్ర అనే అమ్మాయి కార్తిక్ ని ఇష్టపడుతూ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చిత్ర అనే అమ్మాయికి కూడా పెళ్లి వయసు వచ్చి ఉంటుంది కానీ ఇంకా పెళ్లి అయి ఉండదు. చిత్ర మదర్కి చాలా వయసు అయి ఉండడంతో తను మాత్రం మద్యం తాగుతూ సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చిత్ర కార్తీక్ దగ్గరికి వచ్చి మాట్లాడి తన దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో లక్ష్మి పని చేసుకుంటూ ఉండగా తన ఇద్దరు కూతుర్లు కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మి చిన్న కూతురికి సరిగ్గా మాటలు రాకుండా ఉంటాయి. అన్నం తినే సమయంలో చిన్న కూతురు నాకు అన్నం సరిపోలేదు అని అంటూ ఉండడంతో పెద్ద కూతురు వెంటనే తన దగ్గర ఉన్న అన్నం తీసి తన చెల్లెళ్ళకి పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉన్న సమయంలో అక్కడికి ఒక టీచర్ వచ్చి తన కూతుర్ని స్కూల్కి తీసుకుని వెళుతూ ఉంటుంది. లక్ష్మి వెంటనే టీచర్ని చూసి, ఇంతకీ నా కూతురు ఎలా చదువుతుంది అని అడుగుతూ ఉంటుంది. దానికి టీచర్ సమాధానం చెప్తూ, నీ కూతురికి ఏమైంది, నీ కూతురు క్లాస్లోనే ఫస్ట్ ర్యాంక్లో వస్తుంది, పిల్లలందరూ కూడా తనను చూసి ఇంకా బాగా చదవాలి అని స్టూడెంట్స్ అందరికీ కూడా నేనే చెప్తూ ఉంటాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి, అంటే నా కూతురు వల్లే నా భవిష్యత్తు మారబోతుందేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి
ఉన్నటువంటి కార్తీక్ దగ్గరికి చిత్ర వచ్చి మాట్లాడుతూ, మా అమ్మ నాకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంలో లేనట్టుగా ఉంది. ఇంతవరకు నాకు పెళ్లి వయసు వచ్చినా పెళ్లి చేయడం లేదు. తను మాత్రం మద్యం తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ చిత్ర మదర్కి చిత్ర కార్తీక్ తో మాట్లాడుతుంది అన్న విషయం తెలిసినప్పటికీ తనేమీ పట్టించుకోకుండా తను తాగడానికి డబ్బులు మాత్రం తీసుకుని వెళుతూ ఉంటుంది. మరోపక్క ఆ కంపెనీ ఓనర్ తన అసిస్టెంట్ తో కలిసి కారులో వెళుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి తన ఇద్దరు కూతుర్లను కూడా తీసుకుని వెళుతూ ఉండడంతో అక్కడ కారు ఆపినటువంటి ఆ కంపెనీ ఓనర్ లక్ష్మిని చూసి, ఎందుకు లక్ష్మి నువ్వు ఈ విధంగా కష్టపడుతున్నావు? వాడేమో తాగి ఆ విధంగా తందనాలాడుతున్నాడు. ఒక పని చెయ్యి, నువ్వు కూడా కంపెనీలో జాబ్కి వచ్చేయి, అప్పుడు నీకు కూడా శాలరీ వస్తుంది కాబట్టి కుటుంబం బాగా సాగుతుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాట ఉన్నటువంటి లక్ష్మి మాత్రం మా ఆయన నన్ను పనిలోకి వెళ్ళొద్దని చెప్పాడు, అందుకే నేను అక్కడ పనిలో జాయిన్ అవ్వను అంటూ ఉంటుంది. నిజానికి ఆ కంపెనీ ఓనర్ మాత్రం లక్ష్మికి పని ఇస్తున్నాను అని చెప్పి తనని పనిలో పెట్టుకుని తనని ఎలాగైనా అనుభవించాలి అనే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా కూడా లక్ష్మి అతని మాటలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్తీక్ దగ్గరికి ఆ చిత్ర వచ్చి మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న కార్తీక్ తప్పకుండా వస్తాను అని మాటిస్తాడు. అయితే ఆ రోజు రాత్రి కార్తీక్ ఆ కంపెనీ ఓనర్తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క చిత్ర ఇంట్లో మేకప్ వేసుకుంటూ ఉండగా చిత్ర తల్లి చిత్రాన్ని చూసి, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా వాడిని పడగొట్టలేవు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు దాన్ని ఫాలో అయితే మాత్రం జీవితాంతం వాడు నీ వెంటే తిరుగుతూ ఉంటాడు, వాడి సంపాదన అంతా కూడా మనమే తీసుకోవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క కార్తిక్ తన ఓనర్కి ముందు కల్పిస్తూ ఉండగా ఏరియా ఎమ్మెల్యే ఆ కంపెనీ ఓనర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని మాకు తెలిసింది, నువ్వు జీతాలని పెంచకపోతే నీ కంపెనీ ముందే ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో కంపెనీ ఓనర్ కార్తిక్ ని చూసి, వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు, వీడి సంగతి ఏమిటో చూడు అని అంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు కూడా నిద్రపోతూ ఉండగా తను మాత్రం చిరిగిపోయినటువంటి బట్టల్ని కుట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకు చిన్నతనంలో ఈ లక్ష్మి ఎలా పెరిగిందో చూపించడం జరుగుతుంది. చిన్నతనంలో తన పుట్టింట్లో ఎప్పుడూ కూడా పట్టు వస్త్రాలనే ధరిస్తూ ఉంటుంది. అయితే తను పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇంట్లో తనకి పెళ్లి చేయాలి అని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో లక్ష్మి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కార్తీక్ ని ప్రేమించడం మొదలుపెట్టి ఉంటుంది. అయితే లక్ష్మికి కుజుదోషం ఉండడంతో కుజుదోషం ఉన్నటువంటి పెళ్లి కొడుకు కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డ్రైవర్ కార్తీక్ చాలా బాధపడుతూ ఉండడంతో లక్ష్మి కార్తీక్ దగ్గరికి వెళ్లి మాట్లాడి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. అలా పారిపోయి వచ్చిన వాళ్ళు ఒక పూరి గుడిసిని కూడా రెంట్కి తీసుకుంటారు. అప్పుడే కార్తీక్ లక్ష్మిని చూసి, మనం ఏదైనా బిజినెస్ పెడదామని చెప్తూ, మనం ఇప్పుడు బతకడం కోసం ఏదో ఒకటి తినాలి కదా, నువ్వు తీసుకొచ్చిన నగలు ఏవైనా ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న లక్ష్మి మాత్రం, నేను ఇంటి నుంచి ఎటువంటి బంగారం తీసుకురాలేదు అని చెప్పడంతో కార్తీక్ చాలా కోప్పడి వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి అప్పటి నుంచి కూడా మద్యానికి బాగా బానిస అయిపోయి ఉంటాడు. ఈ విషయం అంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుని చిరిగిపోయిన బట్టల్ని కుట్టుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కార్తీక్ ఇంటికి రావడంతో లక్ష్మి తను భోజనం చేయకుండా ఉన్న భోజనం అంతా కూడా కార్తీక్కే పెట్టేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మి వెంటనే శాంతి దగ్గరికి వెళ్లి తన బాధలన్నీ కూడా చెప్పుకుని పిల్లలకి సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. దాంతో శాంతి తను యూజ్ చేసినటువంటి బట్టల్ని అలాగే లక్ష్మి పిల్లలు తినడానికి కొంత ఆహారాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. మరోపక్క కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి కార్తీక్ దగ్గరికి ఆ చిత్ర వచ్చి ప్రేమగా మాట్లాడుతూ తను చేసినటువంటి వంటని తినిపించడంతో ఆ రోజు రాత్రి కార్తీక్ డైరెక్ట్ గా చిత్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి తనకి ఇష్టమైనటువంటి చేపల కూర తిని తను ఆ రోజు సంపాదించిన డబ్బులు మొత్తం కూడా అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు తాగకుండానే కార్తీక్ ఇంటికి రావడంతో ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ లక్ష్మిని చూడగానే తనకి కోరిక కలుగుతుంది. వెంటనే వెళ్లి ఆ లక్ష్మి మీద చెయ్యి వేయగా, ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా అని అంటూ ఉంటుంది. అయితే తన హస్బెండ్ తాగలేదు, మారిపోయాడేమో అనుకుని మళ్ళీ తన హస్బెండ్ దగ్గరికి వెళ్లడంతో ఇద్దరు కూడా శారీరకంగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మి నా హస్బెండ్ మారిపోయినట్లుగా ఉన్నాడు అని తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి, ఇంట్లో సరుకులు లేవు, డబ్బులు ఇవ్వండి, నిన్న కూడా ఫుడ్ అడుక్కుని తీసుకొచ్చి పిల్లలకి పెట్టాను అంటుంది. ఆ మాట ఉన్నటువంటి కార్తీక్ మాత్రం లక్ష్మిని చూసి, డబ్బులేమి చెట్లకు కాయడం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కావాలి అంటే నా దగ్గర ఉండవు, నువ్వేమైపోయినా నాకు అనవసరం అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి కూడా చాలా కోపంగా కార్తీక్ ని చూసి, నువ్వు నా కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైన డబ్బులు ఇవ్వు, వాళ్ళు ఆకలితో ఉండలేరు కదా అని అంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ చాలా కోపంగా జోబులో నుంచి 3 రూపాయలు తీసి ఆ లక్ష్మి మొహాన్ని కొట్టి వెళ్ళిపోతాడు. అది 1980 కాలం కావడంతో లక్ష్మి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి సరుకులు తీసుకుని వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ వర్క్ చేస్తున్న కంపెనీలోనే పనిచేస్తున్నటువంటి ఒక మహిళ లక్ష్మిని చూసి, నీ హస్బెండ్ తాగుడుతో పాటు ఇప్పుడు ఒక అక్రమ సంబంధాన్ని కూడా పెట్టుకున్నాడు, నీ హస్బెండ్ లక్ష్మి అనే ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఉన్నాడు అని చెప్తుంది. దాంతో లక్ష్మి చాలా కోపంగా ఇంటికి వెళ్లి ఆ రోజు తన హస్బెండ్ అయినటువంటి కార్తీక్ ని నిలదీసి, నన్ను నా పిల్లల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నావు, మమ్మల్ని కాదని నువ్వు ఇంకో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని గొడవ చేస్తుంది. ఆ మాట విన్నటువంటి కార్తీక్,
నీకు అంతా తెలిసిపోయినట్లుగా ఉంది. అయినా ఇది నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఆ లక్ష్మిని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి డైరెక్ట్ గా చిత్ర ఇంటి దగ్గరికి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మికి బాగా దెబ్బలు తగిలి ఉండడంతో లక్ష్మి పెద్ద కూతురు వెంటనే అమ్మకి గాయాలయ్యి ఉన్నాయి అని తను వెళ్లి ఇంట్లో పనులు చేస్తూ ఉండడంతో లక్ష్మి వెంటనే తన పెద్ద కూతురు దగ్గరికి వెళ్లి ఈ పనులు నువ్వు చేయవద్దు, నువ్వు బాగా చదువుకోని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి టీచర్ లక్ష్మిని చూసి మరో 2 సంవత్సరాల్లో మీ అమ్మాయికి స్కాలర్షిప్ వస్తుంది, ఆ తర్వాత మీ అమ్మాయి గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, తన చదువుకు కావాల్సిన డబ్బులు మొత్తం తనకి స్కాలర్షిప్ రూపంలోనే వస్తాయి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పెద్ద పాపకి స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది అని పెద్ద పాపకి ఆహారం పెట్టడం కోసం ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా ఇంట్లో ఆహారం కొద్దిగానే ఉంటుంది. అది చూసి అర్థం చేసుకున్నటువంటి పెద్ద పాప లక్ష్మిని చూసి నాకు వద్దమ్మా చెల్లికి పెట్టు అని చెప్పి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇది చూసినటువంటి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆ కార్తీక్ మాత్రం బాగా మందు తాగి తనకు కావాల్సిన ఇష్టమైన ఆహారం మొత్తం తింటూ ఉంటాడు. అదే సమయంలో ధనపాల్ మరియు శాంతి వాళ్ళకి పిల్లలు పుట్టాలి అని రకరకాల గుడుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి చిత్ర కార్తీక్ దగ్గరికి వచ్చి ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఎవరికి తెలియకుండా మనం కలుస్తూ ఉందాం, ఇద్దరం కూడా త్వరలోనే పెళ్లి చేసుకుందామని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కార్తీక్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. దాంతో తను వెంటనే తన ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు కావాలి, అవసరమైతే జీవితాంతం నీ దగ్గరే పని చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి ఓనర్ మాత్రం కార్తీక్ని చూసి నీకు ఇప్పటికి ఇచ్చిన డబ్బులకే నువ్వు మరో సంవత్సరం పాటు నా దగ్గర ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది, ఇంకా మళ్ళీ డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి, నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. దాంతో కార్తీక్ చాలా కోపంతో ఓనర్ని అలానే చూస్తూ బయటకు వచ్చేసి ఆ చిత్రాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి కార్తీక్ ని తన పెద్ద కూతురు చూడడంతో కార్తీక్ కూడా తన పెద్ద కూతురుని అలానే చూస్తూ ఉంటాడు. కార్తీక్ పెద్ద కూతురు కూడా నాన్నని అలా చూస్తూ పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి చిత్ర అనే అమ్మాయితో నాన్న వెళ్ళిపోవడం నేను చూశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి అంటే ఆ మహిళ చెప్పింది మొత్తం నిజమే అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి వడ్డీ వ్యాపారి అయినటువంటి ధనపాల్ మరియు తన భార్య అయినటువంటి శాంతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ పాపం ఆ లక్ష్మి ఇప్పుడు ఏం చేయాలి, అసలే ఇద్దరు ఆడపిల్లలు, ఉన్నతమైన కుటుంబం నుంచి ఈ కార్తీక్ నమ్మి ఇక్కడికి వచ్చింది, వాడిని నమ్మి ఇక్కడికి వచ్చి ఎన్నో బాధలు అనుభవిస్తుంది, ఇప్పుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టి వాడు వేరే అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ లక్ష్మి ఆడపిల్లల్ని ఎలా పోషిస్తుంది అని ఇద్దరు కూడా చాలా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు లక్ష్మి ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి కంపెనీ ఓనర్ వచ్చి మాట్లాడుతూ నీ భర్త నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నిన్నే కాదు నన్ను కూడా మోసం చేసి నా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, అయినా నేను నిన్ను ఏమీ అనను, నువ్వు కొంచెం నన్ను అడ్జస్ట్ చేసుకో, నిన్ను నేను బాగా చూసుకుంటాను, నువ్వేం బాధపడవద్దు అంటూ అక్కడ కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కానీ లక్ష్మి మాత్రం అక్కడ ఏమీ మాట్లాడకుండా చాలా మౌనంగా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ ఓనర్ వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఇంటి హౌస్ ఓనర్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ నీ భర్త ఉన్నప్పుడు రెంట్ అడిగితే గొడవ పడేవాడు, అందుకే వాడు కొడతాడని దూరంగా ఉంటూ ఎప్పుడు కూడా రెంట్ అడిగేవాడిని కాదు, ఇప్పుడు వాడు లేడు కదా, నువ్వే ఇంటికి రెంట్ కట్టాలి, అయినా నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా పోషించుకుంటావు, నువ్వు రెంట్ కట్టలేవు, అయితే ఒక పని చెయ్యి, నువ్వు రెంటని డబ్బు రూపంగానే కట్టాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు నాతో పడుకున్నా సరే నేను రెంట్ కింద జమ వేసుకుంటాను అని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి లక్ష్మి వెంటనే ఒక కత్తి తీసుకుని ఆ ఇంటి ఓనర్ ని బెదిరిస్తూ మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడే నిన్ను చంపేస్తాను, నీకు కావాల్సింది రెంటే కదా, ప్రతి నెల నీకు రెంట నేను ఇస్తాను అని చెప్పి వాడిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత రోజు లక్ష్మి కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ నాకు కంపెనీలో ఏదైనా పని ఇప్పించండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి కంపెనీ ఓనర్ మాత్రం నీకు పని ఏమిటి, నా దగ్గరే ఉంటే చాలు కదా అని కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ లక్ష్మి మాత్రం ఏమేమి పట్టించుకోకుండా ప్లీజ్ నాకు పని ఇప్పించండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో తను వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి ఈ లక్ష్మికి ఏదైనా సులభమైన పని ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ వెంటనే తీసుకుని వెళ్లి లక్ష్మికి తన పని ఏమిటో చూపిస్తాడు. ఆ తర్వాత కంపెనీ ఓనర్ అసిస్టెంట్ ని చూసి ఇక నా కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఈజీగా నా మాట వింటుంది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి చిత్ర మదర్ లక్ష్మి దగ్గరికి వచ్చి తనతో గొడవ పడుతూ నా కూతురు నాతో పాటు ఉంటే నాకు అండదండగా నాకు అన్ని సౌకర్యాలను చేసి పెడుతూ ఉండేది, తనకి మాయ మాటలు చెప్పి నీ భర్త నన్ను తీసుకుని వెళ్లిపోయాడు అని గొడవ పడుతూ ఉంటుంది. రోజు లక్ష్మి పనికి వెళ్లే సమయంలో తన పిల్లల్ని శాంతి దగ్గర ఇచ్చిపెట్టి తను మాత్రం పనికి వెళ్లి పని నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో శాంతి దగ్గరికి వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆ కంపెనీ ఓనర్ లక్ష్మిని చాలా బలవంతం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే లక్ష్మి మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ కంపెనీ ఓనర్ దగ్గర నుంచి లౌక్యంగా తప్పించుకుని తన పని తను చూసుకుంటూ ఉంటుంది. అలాంటి
అలాంటి సమయంలోనే ఒకరోజు లక్ష్మి సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అప్పుడే తెలిసేది ఏమిటి అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం కంపెనీ ఓనర్ కూడా తెలుస్తుంది. ఆ రోజు లక్ష్మిని చూసినటువంటి శాంతి మాట్లాడుతూ, అసలే నీకు ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ఆడపిల్ల పుడితే నువ్వేం చేస్తావు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి మాత్రం, లేదక్క, ఈసారి నాకు ఖచ్చితంగా అబ్బాయే పుడతాడు, వాడే నా జీవితాన్ని మారుస్తాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి శాంతి కూడా లక్ష్మిని చూసి, సరే నీ ఇష్టం, నువ్వు అనుకున్నట్లుగానే బాబే పుడతాడు అని అంటూ ఉంటుంది. తర్వాత రోజు లక్ష్మి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళగా కంపెనీ ఓనర్ లక్ష్మి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నీకు భర్త లేడు, మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎలా చూసుకుంటావు, నా మాట విను, ఖర్చులకు డబ్బులు నేను పెట్టుకుంటాను, నాకు తెలిసినటువంటి డాక్టర్ కూడా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అబార్షన్ చేయించుకో, ఆ తర్వాత నాతోనే సుఖంగా ఉండు అంటూ కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ లక్ష్మి మాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా ఈసారి ఖచ్చితంగా నాకు బాబే పుడతాడు అని అంటూ ఉంటుంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ తన అసిస్టెంట్ ని పిలిచి, ఈ లక్ష్మి నా మాటలను అసలు వినడం లేదు, చాలా కష్టమైన పనుల్ని తనకు అప్పచెప్పండి అని అంటూ ఉంటాడు. దాంతో అసిస్టెంట్ కూడా అప్పటి నుంచి లక్ష్మికి చాలా కష్టమైన పనుల్ని ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ లక్ష్మి మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఆ కష్టమైన పనులన్నింటినీ కూడా చాలా కష్టంగానే చేసేస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత లక్ష్మి కలగన్నట్లుగానే తనకు ఒక బాబు పుడతాడు. ఈ లక్ష్మికి అయ్యే ఖర్చులన్నీ కూడా ధనపాల్ మరియు శాంతి ఇద్దరు కూడా భరిస్తూ ఉంటారు. ఆ వెంటనే లక్ష్మి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళగా అప్పుడే కంపెనీ దగ్గరికి విదేశీయులు వచ్చి అక్కడ ఇంగ్లీష్ లో ఓనర్ తో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ ఓనర్ కి ఇంగ్లీష్ రాకపోవడంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తనకేం అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి లక్ష్మి వాళ్ళతో ఇంగ్లీష్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా కంపెనీ ఓనర్ చూసి, ఈ లక్ష్మి ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదే రోజు స్కూల్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఉంటారు. ఆ ఫంక్షన్ లోనే లక్ష్మి కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లుగా అనౌన్స్ చేయడంతో లక్ష్మి కూతురు ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పాలి అని చాలా వేగంగా పరిగెట్టుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక కారు యాక్సిడెంట్ చేస్తుంది. అది చూసినటువంటి లక్ష్మి వెంటనే తన కూతురుని ఎలాగైనా కాపాడుకోవాలి అని పరిగెట్టుకుంటూ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ పని అవ్వదు, వెంటనే మీరు మీ కూతుర్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. లక్ష్మి వెంటనే తన కూతుర్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్ చెక్ చేసి, మీ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయాలి, దాదాపు 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, మీరు ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంటే నేను ఆపరేషన్ చేస్తాను అని అంటాడు. దాంతో లక్ష్మి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ అడగాలో తెలియక వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి ఫోన్ చేయడంతో తన తండ్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ తను డబ్బులు అడగడంతో, మీ అమ్మ ఆరోగ్యమే ఇప్పుడు బాగోలేదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి వెంటనే కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి, నాకు అర్జెంటుగా 2000 కావాలి, నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, మీరు ఆ డబ్బులు ఇస్తే నేను జీవితాంతం కూడా మీ కంపెనీలోనే వర్క్ చేస్తాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న కంపెనీ ఓనర్, అయినప్పటికీ నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళు అని అంటాడు. చివరిగా లక్ష్మి ఆ కంపెనీ ఓనర్ ని చూసి, మీరు కోరుకున్నట్లుగానే మీ దగ్గర నేను పడుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న కంపెనీ ఓనర్ లక్ష్మిని చూసి, నువ్వు ఇంకా 18 సంవత్సరాల అమ్మాయి అనుకుంటున్నావా, ఆల్రెడీ 3 పిల్లల తల్లివి, నీ మీద నాకు ఎప్పుడో మోజుపోయింది, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అక్కడి నుంచి తరివేస్తాడు. దాంతో చివరికి లక్ష్మి ఎప్పుడు తనకు సహాయం చేస్తూ ఉండే ఆ వడ్డీ వ్యాపారి అయినటువంటి ధనపాల్ మరియు శాంతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళకి చెప్పి 2000 రూపాయలు కావాలని ఏడుస్తూ ఉంటుంది. ధనపాల్ వెంటనే 2000 రూపాయలు తీసుకుని వచ్చి ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడు శాంతి అడ్డుపడుతూ వెంటనే లక్ష్మిని చూసి మాట్లాడుతుంది, నీకు ఈ 2000 రూపాయలు ఇస్తే ఎలా తీర్చగలవు అని అడుగుతుంది. దానికి ఆ లక్ష్మి సమాధానం చెప్తూ, అక్క, ఖచ్చితంగా నీకు 2000 రూపాయలు నేను తిరిగి కడతాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న శాంతి మాత్రం, నువ్వు 2000 రూపాయలు తిరిగిస్తావని నాకు నమ్మకం లేదు, ఒక పని చెయ్యి, నువ్వు నాకు ఈ 2000 రూపాయలు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు, నీకు కొడుకున్నాడు కదా, నీ కొడుకుని నాకు ఇచ్చేయి, నాకు ఎలాగో పిల్లలు లేరు, నీ కొడుకుని నేను మహారాజులాగా పెంచుకుంటాను, ఈ కాలంలో నువ్వు 3 పిల్లల్ని పెంచడం కూడా కష్టమే కదా, నీ కొడుకుని నాకు ఇచ్చేయి, నీ కొడుకుని నాకు ఇచ్చినట్లుగా నువ్వు ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు, ఎప్పుడు కూడా నా ఇంటికి రాకూడదు, నువ్వు దానికి ఒప్పుకుంటే నువ్వు ఈ 2000 రూపాయలు కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న లక్ష్మి ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకోవాలి అని ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పుకొని 2000 రూపాయలు తీసుకుని పరిగెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి డాక్టర్ కి డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చెయ్యండి అని అంటుంది. డాక్టర్ మాత్రం లక్ష్మిని చూసి, ఏంటమ్మా ఇంత లేట్ గా తీసుకొచ్చావు, ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి వార్డు బాయ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా డాక్టర్ ఆ వార్డు బాయ్ని చూసి మాట్లాడుతూ, వీళ్ళ దగ్గర ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు ఉన్నట్లుగా లేవు, ఒక పని చెయ్యి, ఆ డెడ్ బాడీని ఇక్కడే ఉంచేయి,
మన మెడికల్ కాలేజ్కి ఉపయోగపడుతుంది. ఆ బాడీ పార్ట్స్ ని కూడా తీసి స్టోర్ చేయండి, ఆమెకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేయండి. అలా చేయడం వల్ల కొంత డబ్బులైనా తనకు చెందుతాయి అని అంటాడు. దాంతో వార్డు బాయ్ వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్లి తన దగ్గర సంతకాలు తీసుకుని తనకు కొంత డబ్బులు ఇస్తాడు. లక్ష్మి చాలా బాధపడుతూ ఆ డబ్బుల్ని మరియు రెండవ కూతుర్ని కూడా తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే లక్ష్మి దగ్గర డబ్బులు ఉన్నాయి అని హాస్పిటల్లో చూసినటువంటి ఒక దొంగ వెంటనే లక్ష్మినే ఫాలో అవుతూ లక్ష్మి దగ్గరికి వచ్చి ఆ డబ్బుల్ని తీసుకుని పారిపోతాడు. అయితే తన కూతురు చనిపోయిన బాధలో ఉన్నటువంటి లక్ష్మి ఆ దొంగ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినప్పటికీ కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా చాలా బాధపడుతూ అలా నడుచుకుని వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి ఎలా బతుకుతుందో అన్నట్లుగా చూపించి అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. పెళ్లి కానప్పటికీ ఆ అమ్మాయి ఎందుకు ఒక వ్యక్తిని తన భర్తలాగా భావిస్తుంది? ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని లీక్ చేసింది ఎవరు? ఆ అమ్మాయిని చంపాలి అని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? తన కూతుర్ని ఆ తల్లి ఎందుకు అంతలా ద్వేషిస్తుంది? తన మొగుణ్ణి కాదు అని చనిపోతాడు అని తెలిసినటువంటి మరొక వ్యక్తిని ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కిల్ బిల్ సొసైటీ మూవీని చూడాల్సిందే. ఆ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.